హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మనం చుక్కకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఉల్లిపాయలు అనేవి ఇలా వేయించుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ వేయించుకుంటే లేత బంగారు రంగు అనేది వస్తుంది. అప్పటి వరకు ఉల్లిపాయలు అనేవి వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని టమాటాలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా మగ్గిందో చుక్కకూర అనేది. ఇప్పుడు టమాటాలు వేసుకుని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని టమాటాలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా మగ్గిందో చుక్కకూర అనేది. ఇప్పుడు టమాటాలు వేసుకుని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్ కోసం. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది.